హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. సో ఈరోజు మనం ఎలక్ట్రోలక్స్లో ఉన్న బిల్ట్ ఇన్ గ్యాస్ స్టవ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మనం 90 సెంటీమీటర్లో 4 కుకింగ్ జోన్స్తో ఉన్న ఒక మోడల్ గురించి తెలుసుకుందాం. సో ఈ మోడల్ నేమ్ వచ్చేసి మనకి EHG9430 PCI. సో దీన్ని మనం ముందుగా మాట్లాడుకుంటే ఇది మనకి C అలైన్మెంట్లో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మధ్యలో మీకు స్పేషియస్ ఉంటుంది అండ్ అలైన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎట్ ఏ టైం 4 విజిల్స్ కూడా కన్వీనియంట్గా యూజ్ చేయొచ్చు. అండ్ లో, మీడియం అండ్ హయ్యర్ సెగ్మెంట్లో పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ 4 విజిల్స్ ఎట్ ఏ టైం కూడా మీరు కన్వీనియంట్గా వాడచ్చు. దీంట్లో మనం 100% ఆక్సిడైజ్డ్ బ్రాస్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవి హెవీ డ్యూరబుల్ ఉంటాయి అండ్ హెవీ ప్రెషర్ని కూడా ఇవి కంట్రోల్ చేయగలవు. సో మీకు మెల్టింగ్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ. అండ్ దీంట్లో మనకి కెపాసిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే 1.5, 2.5 అండ్ 3.8 కిలోవాట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ 3.8 కిలోవాట్లో మనం డ్యూయల్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా మంది హెవీ బ్రాస్ కాబట్టి మనం హెవీ బర్నర్లో మనం హెవీ కుకింగ్ చేస్తూ ఉంటాం. సో సపోజ్ మీరు దీన్నే మనం షార్టర్లో కూడా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి మూవ్మెంట్ చేస్తూ ఇంకొక బర్నర్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా దీంట్లోనే మనం షార్టర్లో కూడా యూజ్ చేయడానికి మనం దీంట్లో డ్యూయల్ వాల్వ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో మీరు లో, మీడియం, హై 3 కెపాసిటీస్లో మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి గ్లాస్ అనేది 8 mm థిక్నెస్లో వస్తుంది. సో టఫైన్ గ్లాస్ అండ్ హీట్ రెసిస్టెంట్ గ్లాస్. సో మీరు కంటిన్యూస్గా హెవీ కుకింగ్ చేసినా కూడా గ్లాస్ అనేది ఎక్కువగా హీట్ అనేది అబ్జర్వ్ చేయదు. అండ్ దీంట్లో మనకి నార్మల్గా 2-in-1 ప్రొవిజన్లో మనం ఈ హాబ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒకవేళ మీరు స్టాండ్ అలోన్గా యూజ్ చేయాలి అంటే మీరు కౌంటర్ టాప్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ బిల్ట్ ఇన్ హాబ్గా కూడా మీరు యూజ్ చేయొచ్చు. కౌంటర్ టాప్గా మీరు యూజ్ చేసినప్పుడు దీనికి లెగ్స్ ప్రొవైడేషన్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో బిల్ట్ ఇన్ కేటగిరీలో వెళ్ళినప్పుడు చాలా మందికి ప్రాబ్లం ఏముంటుందంటే వాటర్ అనేది గ్యాప్స్లలో ఫిల్ అయిపోతుంది. సో యూనిట్ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి సినారీస్లో ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మన ఎలక్ట్రోలక్స్లో ఒక గ్యాస్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది హెవీ థిక్గా ఉంటుంది. సో ఈ గ్యాస్కెట్ అనేది మనకి వాటర్ని హోల్డ్ చేస్తుంది, అలాగే ఇన్సెక్ట్స్ కూడా వెళ్లకుండా చూస్తుంది. సో మీ యూనిట్ అనేది లాంగర్ టర్మ్ వరకు మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం ఆటోగ్నిషన్ పర్పస్ చూసుకుంటే బ్యాటరీ ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు సపరేట్గా సర్క్యూట్ అనేది ప్రొవైడ్ చేసిన అవసరం ఉండదు. అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మీరు అవుట్ సైడ్ వెళ్ళినా కూడా కిడ్స్ ఉంటారు, సో వాళ్ళు ఏదైనా చేయగలరా అని ఏదైనా డౌట్గా ఉంటే మీరు బ్యాటరీ కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం FFSD అనే ఒక ఫ్లేమ్ ఫెయిల్యూర్ సేఫ్టీ డివైస్ ప్రొవైడ్ చేస్తున్నాం. జనరల్గా ఏమవుతుందంటే కిడ్స్ కానివ్వండి, ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, అవి క్విక్ రెస్పాన్స్ ఇవ్వలేరు. సపోజ్ మీరు ఏదైనా కుక్ చేస్తూ ఉన్నప్పుడు స్పిల్లేజ్ వల్ల కానివ్వండి, హెవీ విండ్ వల్ల కానివ్వండి, ఫ్లేమ్ ఆగిపోయింది అనుకోండి, గ్యాస్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫ్లేమ్ అనేది మనకు ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్ప్లోజన్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికే మనం ఇక్కడ FFSD అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడైనా ఎనీ రీజన్ ఫ్లేమ్ ఆగిపోయింది అంటే ఆటోమేటిక్గా గ్యాస్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఎర్గోనమిక్ డిజైన్తో నాబ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇవి బెకలైట్ మెటీరియల్తో మేడం ఉంటాయి. సో ఇవి హీట్ని తొందరగా అబ్జర్వ్ చేయవచ్చు. మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు అండ్ కంట్రోల్ కూడా మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చు. అండ్ ఇది మనకి 90 సెంటీమీటర్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకు అన్ని కుకింగ్ రేంజెస్లోనూ అన్ని సైడ్స్లోనూ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. Electrolux, Swedish thinking, better living. Thanks for watching. Subscribe for more such information.